మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడం ప్రజా వ్యతిరేక చర్య అని ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఈ నెల 28న రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో గోడ పత్రికలను ఆవిష్కరించిన మీడియా సమావేశం నిర్వహించారు. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయమైనటువంటి మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున అనేక రూపాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చినటువంటి రాజకీయ పార్టీలని, కలిసి వచ్చినటువంటి ప్రజా సంఘాలని వీటన్నిటిని కూడా కలుపుకొని అనేక రూపాల్లో ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో వారి మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగానే మొన్న 12వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి సంతకాల సేకరణ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తూ ఉంది. రచ్చబండ కార్యక్రమం పేరిట రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని తెలియపరిచి దీన్ని రాష్ట్ర స్థాయి ఉద్యమంగా తీసుకొని ప్రభుత్వం కళ్ళు తెరిచేటువంటి విధంగా ఒక కార్యాచరణ కూడా తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే రేపు 28వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించాలని చెప్పి కూడా పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ ర్యాలీల్లో ఆయా నియోజకవర్గాల్లో కలిసి వచ్చినటువంటి ప్రతి ప్రజా సంఘాన్ని, కలిసి వచ్చినటువంటి ప్రజల్ని, ఎలాగ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు. వారితో పాటు ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా కలిసి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా కలుపుకోమని చెప్పి కూడా ఈ సందర్భంగా అందరం కూడా కోరుతూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమన్వయకర్తలు, పార్టీ సీనియర్ నాయకత్వం అందరం కూడా కూర్చొని పార్టీ పిలుపునిచ్చినటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి గోడ పత్రికను కూడా మేము ముందు విడుదల చేయాలని చెప్పి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మొన్న 9వ తారీఖున కూడా ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు సంబంధించి నర్సీపట్నం ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి మెడికల్ కాలేజ్ నిర్మాణంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ సందర్శన కూడా వారు రావడం, పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల నుంచి ఆయనకి మద్దతు పలకడం, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలతో రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలు నిర్మాణం చేయాలని చెప్పి తీసుకున్నటువంటి నిర్ణయానికి అనుగుణంగా మా ప్రభుత్వంలోనే 7 మెడికల్ కాలేజీలు పూర్తి చేయడం, ఇప్పటికే 5 కాలేజీల్లో నూతనంగా నిన్నకాక 2 రోజుల క్రితం 65 పీజీ సీట్స్ని కూడా ఈ 5 మెడికల్ కాలేజీలకు కూడా కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేయడం కూడా మనందరం కూడా చూసాం. అధ్యక్షుల వారు అడిగారు, మొలకల చెరువు ఆ కాన్స్టిట్యున్సీ మన చిత్తూరులో, ఇబ్రహీంపట్నంలో, లేదా మన పరవాడలో, లేకపోతే అమలాపురంలో, లేదా పాలకొల్లులో, ఇన్ని ప్రాంతాల్లో కల్తీ మద్యం తయారు చేసేటువంటి ఫ్యాక్టరీస్ పట్టుబడినప్పుడు సహజంగా ఒక ప్రభుత్వం తాలూకు బాధ్యత ఏంటంటే ఏదైనా ఒక ఇష్యూ బయటపడినప్పుడు ఒక్క దాంట్లో 25,000 బాటిల్స్ ఒక కంపెనీలో బయటపడినప్పుడు సహజంగా ప్రభుత్వం చేయాల్సింది ఏంటి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని షాప్స్ మీద దాడులు చేయాలి. చేసి అసలు ఇది ఎక్కడెక్కడ అమ్ముకోవడానికి వెళ్తున్నాయి అనేటువంటిది చూడాలి. అసలు ఎక్కడా దాడులే చేయలేదే, ఏం చేస్తున్నాడు మంత్రి, గాడిలు కాస్తున్నారు. మంత్రి తాలూకు బాధ్యత ఏంటి? ఒక మంత్రి అంటది పిల్లలకు జ్వరం వస్తే నాకేటి సంబంధం ఉంటుంది, దానికి ఆ మంత్రులు ఇచ్చింది మీకు. పిల్లలు హాస్టల్స్లో 1-2 వస్తే నీ బాధ్యత కాదు. హాస్టల్లో ఉన్న 200 మంది పిల్లలకి జ్వరం వస్తే ఎవరి బాధ్యత? మీ చేతకంతనం వల్ల, మీ తాలూకా నెగ్లిజెన్స్ వల్ల గిరిజన పిల్లలంటే మాకు అసలు మనుషులతో సమానం కాదు, వాళ్ళ పశువుల కన్నా హీనం అనేటువంటి అభిప్రాయంతో ఉన్నటువంటి ప్రభుత్వానికి అంతకంటే గొప్పగా మాట్లాడతారనుకోవడం మన అమాయకత్వం. నీకు జ్వరం వస్తే నువ్వు రోజు ఏసీ రూముల్లో ఉండి తిరుగుతావు. నువ్వు
ఏదో ఒక రోజు బయటకు వస్తే నీకు జ్వరం వచ్చి ఉండొచ్చు. ఆ పిల్లలు అక్కడే పాపం ఆ ఇబ్బందుల్లో ఉన్నారు. ఆ రోజు మేము పెట్టినటువంటి ఆరో ప్లాంట్లో మేము పెడితే ఏదైనా ఇష్యూ వస్తే దాన్ని రెక్టిఫై చేయాల్సినటువంటి పరిస్థితి పోగా ఈరోజు నెగ్లిజెంట్గా నువ్వు మాట్లాడుతూ కల్తీ మద్యం తాగి 4 చచ్చిపోతే, పిల్లలు 2 చచ్చిపోతే, అక్కడ రేపు బల్గ్రక్ పార్క్ వద్దని ఇక్కడ మన మహానటి ఉంది, ఈ బల్గ్రక్ పార్క్ దగ్గర ఆవిడే చెప్పింది వెళ్ళి. ఏం చెప్పింది? ఇక్కడ బల్గ్రక్ పార్క్ వస్తే మాకు జబ్బులు వచ్చేస్తాయి, మీకు క్యాన్సర్ వచ్చేస్తుంది, మీకు పిల్లలు పుట్టరు, మత్స్య సంపద దొరకదు, మీకు పిల్లలు పుట్టిన అంగవైకల్యంతో పుడతారని చెప్పింది ఎవరు? ఏ మహానటి చెప్పింది? ఎన్నికల ముందు ఈ మహానటే చెప్పింది. ఎన్నికలు అయిపోయిన తర్వాత పాత్ర మారిపోయింది. ఎన్నికలు అయిపోయిన తర్వాత మీకు ఇప్పుడు మళ్ళీ పోలీస్ ఇప్పుడు పిల్లలు పుడతారా బాగా? ఇప్పుడు క్యాన్సర్ రాకుండా మానేస్తాయా? సో ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు మేము ఏ స్టాండ్ తీసుకున్నాం మా పార్టీ, ఎన్నికల ముందన్నా ఒకటే స్టాండ్, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒకటే స్టాండ్. మా స్టాండ్స్లో ఎప్పుడు మార్పులు లేవు. ఆ స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ ఇంకోటి కానీ. కానీ వీళ్ళకి ఏంటంటే ఎన్నికల ముందు వీళ్ళకి ఉన్నటువంటి జబ్బు ఏంటంటే ఎన్నికల ముందు ఏం చెప్తారో ఎన్నికలలో అధికారం వచ్చిన తర్వాత మర్చిపోతుంటారు. సో ఇవన్నీ కూడా ఇప్పుడు అందుకనే కనీసం ఆ గ్రామాల్లోకి వెళ్ళడానికి కూడా ప్రజలు రానివ్వనటువంటి పరిస్థితులు, ఆ తిరుగుబాట్లు అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి, హౌస్ అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. సో ఇవన్నీ పక్కన పెట్టి అనేక మంది మహానటులు ఉన్నారు ఇక్కడ. ఈ రవీంద్ర గారు లాంటి వాళ్ళు, ఈ సొల్లు కబుర్లు చెప్పేది సొల్లు రవీంద్ర లాంటి వాళ్ళు ఉన్నారు. సో ఇటువంటి వారు అందరూ కూడా ఈ వ్యవస్థలో ఉండి పూర్తిగా ప్రభుత్వం అనేటువంటిది అసలు లేదు, నిర్వీర్యం అయిపోయింది అనేటువంటి దానికి వీళ్ళందరూ ఒక ఉదాహరణలుగా చూడొచ్చు. అంతకు మించి వాళ్ళు చెప్పినటువంటి దాని గురించి స్పందించాల్సినటువంటి అవసరం కూడా లేదు. థ్యాంక్ యూ. ఇప్పుడు